కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకల ఢోన వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో గాయపడి స్థానిక ప్రభుత్వ సార్వజన వైద్యశాలలో వైద్యం చికిత్స పొందుతున్నటువంటి బాధితులను జిల్లా కలెక్టర్ సిరి పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా వైద్యులను ఆదేశించారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కర్నూలు జిల్లాలో జరిగింది. ఎర్లీ మార్నింగ్ అంటే తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఒక బొలెరో, ఓపెన్ టాప్ బొలెరో ఒక 23 మందిని చిక్మంగళూరు నుంచి మంత్రాలయం టెంపుల్కి వెళ్తూ ఉన్నారు. సో ఎమ్మిగ్నూరు నుంచి మంత్రాలయం వెళ్తున్నప్పుడు అక్కడ చిలకలదోన బూదూరు క్రాస్ దగ్గర మంత్రాలయం నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో టోల్ ప్లాజా దగ్గర సిమెంట్ ట్యాంకర్కి గుద్దడం జరిగింది. దీంట్లో 8 మంది చనిపోయారు. ఆ బొలెరోలో 23 మంది ఉన్నారు. 23లో ఒక 8 మంది చనిపోయారు. ఇక్కడికి ఒక 8 మంది ఉన్నారు. మన జీజీహెచ్లో ఒక 6, ఒక ప్రైవేట్ ఆకాష్ హాస్పిటల్లో ఒక 2, 8 మంది. ఇది కాకుండా ఇంకొక 4 షిఫ్ట్ అవుతూ ఉన్నారు అక్కడ నుంచి. ఇంకొక 3 ఇంజరీస్ పెద్దగా ఏమీ లేవని చెప్పి కన్విన్స్ చేసినా కూడా వెనక్కి వెళ్ళిపోయారు ఎమ్మిగ్నూరు హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ నుంచి. ఏరియా హాస్పిటల్ ఎమ్మిగ్నూరులో 8 బాడీస్ ఇప్పుడు ఉన్నాయి. ఇమీడియట్గా అది ఎఫ్ఐఆర్ చేసి ఇన్క్వెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోప్సీ కూడా తొందరగా చేసి ఆ కన్సర్న్డ్ వాళ్ళకి మేము ట్రాన్స్పోర్టేషన్ కూడా అరేంజ్ చేసి చిక్మంగళూరు పంపించడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న 6లో ఇప్పుడు జీజీహెచ్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న 6లో ఒక 2 పరిస్థితి విషమంగా ఉంది. మేజర్ హెడ్ ఇంజరీస్ జరిగినాయి. వాళ్ళకి స్కాన్కి అవి తీసుకెళ్ళాము. ఇప్పుడు దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. మిగతా 4 ఇంజరీస్ జరిగినాయండి, బట్ దే ఆర్ స్టేబుల్. ఈ 2 తప్ప మిగతా 4 బాగానే ఉన్నారు. ఇంకా 4 కూడా షిఫ్ట్ అవుతున్నారు. విల్ బీ మానిటరింగ్ క్లోజ్లీ. దీంట్లో ఏంటంటే చనిపోయిన వాళ్ళలో 2 జెంట్స్, 5 అడల్ట్ ఫిమేల్స్ ఉన్నారు. ఇంకొక అమ్మాయి చిన్న పాప, ఒక 5 years పాప కూడా చనిపోవడం జరిగింది. సో దిస్ ఇస్ ద థింగ్.